బడేటి సంటి గారి నాయకత్వం, జై బడేటి, జై బడేటి, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జై సంటి గారి నాయకత్వం, బడేటి సంటి గారి నాయకత్వం, బడేటి సంటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 పేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ
పిలిచింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవనం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ చెరపెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది తడుసుకొని ఉరుకుతది రమ్య సంఘము. జై జై చంద్ర జై 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 నిన్న అట్లాగయ్యా బాబు, హలో పెట్టినది తెలుగుదేశము. తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదబడన్న ముందడుగై. అయ్యా మాకు అన్ని పనులు చేసి పెట్టారు, మీరు రోడ్లు వేయించారు, కరెంట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మాకు కాలువ ఇస్తే మీకు ఎంత అన్నపుణ్యం ఉంటుంది పిల్లలతో. మాకు వెళ్ళనివ్వట్లేదు, మాకు చాలా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా. నా ముందు లేలుతున్నాను వీళ్ళ రాజ్యమా. శిలపలక మీద దౌర్జన్యమైన ఈ పాలన. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు బల్. ఓహో చూలు విప్పి దూకినది సంఘము. తడుసుకొని ఉరుకుతది సంఘము. జై జై లక్ష్మీ చ విద్మహే విష్ణువతే ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. నిరంతరం సకలైః అఖండ లక్ష్మీ ఫలం బలపుత్ర పౌత్రవర్ధనం యస్మామతస్యాంతం ప్రయచ్చమే యా పనీర్గా అవలాపుష్పాయ పుష్పణిః తస్మాద్యవం హేస్యాత్ మతస్యాంతం ఫలం బలపుత్ర పౌత్రవర్ధనం యస్మాత్యవం హేస్య మతస్యాంతం ప్రయచ్చమే. దాని ఏకదా బ్రహ్మణముపహారతి ఏకద్రవ్య యజమాన ఆయుష్తే సమదధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టకం రాజ్యం మహారాజమాధిపత్యం సముగ్రహ ఏకదానితి యహస్కరం దేవా ఫలంతరే నమః. దివ్య నీరాజనాంతరం పురరాజమణియం సమర్పయామి. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వక్షలః అన్యథా శరణం నాస్తి. రాధాకృష్ణైనాం ధైస్య ధర్మపత్ని సమతిస్య సహ కుటుంబానాం నిరంతరం ధర్మసిద్ధరస్తు. అస్య యజమానగోత్రభవస్య అయోధ్యగోత్రః
శివ సత్యనారాయణం దేశ్య ధర్మపత్నే సమతస్య సహ కుటుంబానాం నిరంతరం ధర్మసిద్ధిరస్తు శివగోత్రభోస్య బుద్ధిభురేరణం దేశకలై స్త్రియా వివృత్యార్జన సహ కుటుంబానాం నిరంతరం ధర్మసిద్ధిరస్తు తాబేలగోత్రభోస్య अपनायनाम देश्य धर्मपत्नी समदस्य सह कुटुंबानां निरंतरार्थं अखंड लक्ष्मी प्रसाद विद्यार्थेन सकल स्त्रिया विवर्धरस्तु कौंडिन्यस्मोत्र कुंदेल गोत्रम सेजमान गोत्रस्य कुंदेल गोत्रः कदभवनां देश्य धर्मपत्नी समदस्य सह कुटुंबानां निरंतरं धर्मसिद्धिरस्तु మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే 26వ డివిజన్ శనివారపేటలో అదేవిధంగా 27వ డివిజన్ ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సంబంధించి ప్రజల్లో 20 ఏళ్ల చిరకాల స్వప్నం ఏదైతే రోడ్లు మేమంతా కూడా ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరుండి చూపించిన రోడ్లు ఇది ఎప్పుడు కూడా మాకు పరిష్కారం అవ్వలేదండి, మీరు కూడా చెప్తున్నారు వేస్తారో లేదో అనే వాళ్ళ అభద్రతాభావాన్ని కూడా ఆ రోజున చూసాం. కానీ మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, బాధ్యతాయుతంగా ఏదైతే ఆ రోజున మేము చేసినప్పుడు గుర్తుపెట్టుకున్నామో దాన్ని ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ కూడా వేసుకుంటూ వస్తున్నాం. దానిలో ఏదైతే పాదయాత్రలో తిరిగిన అన్నీ కూడా అయినప్పటికీ కూడా మా బాధ్యత ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన దాని మీద గ్రీవెన్స్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా ప్రజల్లోకి అనేక కార్యక్రమాల్లోకి రావడానికి కానీ ఇదివరకు ఉండే నాయకులు రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఈ రోజున ధైర్యంగా తలెత్తుకుని మేము ప్రజల ముందుకు వస్తున్నాము అని అంటే ప్రజలు చెప్పిన పనిని మేము చేశాం కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి రాగలుగుతున్నాం. వాళ్ళకి ఇంకా అనేక కోరికలు ఉండొచ్చు ప్రజలు, ఎందుకనంటే ఇది ఆర్థికంతో కూడుకున్న విషయం. ఏదైతే ప్రజలు కాలనీలోకి రావాలో అటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ముందు వేసుకుంటూ వచ్చాం. తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఏలూరుకి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేది పెట్టాం. దేవుడు కనుకరిస్తే 180 కోట్ల రూపాయలు డ్రైన్లకి రోడ్లకి రావటం జరుగుద్ది. వాటిల్లో మొత్తం ఏలూరు నియోజకవర్గంలో సంబంధించిన 80% రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే మనకేదైతే మళ్ళీ 16th ఫైనాన్స్ వస్తాయో ఆ నిధులతో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ 3 సంవత్సరాల్లో నిర్విఘ్నంగా ఏలూరు అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అది ప్రజలకి చేసి చూపించడం అనేది 2 సంవత్సరాల్లో చూపించడం జరిగింది. మీరు రాబోయే ఎలక్షన్లో కూడా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యతనే ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అంకిత భావంతో మేము ఏదైతే పనిచేస్తున్నామో, ఏదైతే మీ దగ్గరికి వస్తున్నామో, మీకు కళ్ళబొల్లి మాటలు ఎవరు చెప్పినా సరే చేసి చూపించిన వాడికే మీరు ఓటేయాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండొచ్చు, మా ఇంటి రోడ్డు అవ్వలేదు, మా ఇంటి డ్రైన్ అవ్వలేదని. బాధ్యతగా ఏదైతే మేమందరం కూడా చూసామో ప్రతిదీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అది తప్పనిసరిగా చేసి పెడతాం. ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, మీరు దాంట్లో నిరుత్సాహపడవలసిన పనేమి లేదు. కానీ చేసేది చేయగలిగేది ఒక్క కూటమి ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మీరు రెండో ఆలోచన అనేది ఆలోచించుకోకుండా వాళ్ళు ఏదైతే పాదయాత్రకు వస్తూ కూడా ఏదో మరి మాయ మాటలు చెప్పడానికి లేకపోతే వెన్నుపోట్లు అనేది ఏదో ఒకటి చెప్పడానికి వస్తారు. వాళ్ళు చెప్పడానికి ఏదన్నా ఇదివరకు కార్యక్రమం మేము ఇది చేసాం ప్రజలకే, ఇది మేలు జరిగింది అనేది ఒక కార్యక్రమం కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఏమి లేదు. ఏ మేలు జరిగినా గతంలో తెలుగుదేశం పార్టీలో అయింది, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో. ఎందుకనంటే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా ప్రజలకు మేలు జరగాలి అని అంటే నేను తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రోజున ఏదైతే బయటకు వచ్చారో అదేవిధంగా మద్దతుతో ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలో అవ్వచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు రావడంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి ప్రజా మద్దతు కూడా అవసరం అని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజను, 27వ డివిజన్, శనివారపేట హై స్కూల్ దగ్గర, సుదిమల్ల ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, సాయినగరు. దీంట్లో 15 ఫైనాన్స్ నుంచి శనివారపేటలో 30 లక్షల రూపాయలు పెట్టి అక్కడ సీసీ రోడ్డు, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ పక్కన సాయినగర్లో 3వ రోడ్లో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకి రోజున గౌరవ శాసనసభ్యులు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సోదరులు, పెద్దలు బడేటి రాధాకృష్ణ సంటి గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు,
నగర పాలక సంస్థ మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, మరి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో సుదీర్ఘకాలంగా రోడ్డులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 5 సంవత్సరాలు, అంతకుముందు 10-20 సంవత్సరాల నుంచి కూడా మరి శనివారపేటలో చూస్తే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితిని ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో 26 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు 26 నెలల కాలంలో ఎమ్మెల్యే గారు మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో కోఆర్డినేషన్ చేసుకొని మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ రోడ్లు, డ్రైను ప్రొవైడ్ చేస్తూ ప్రజలందరి యొక్క ఆదరాభిమానాల్ని పొందుతూ వారి యొక్క సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి ఈ రోజున మరి ఈరోజు మరి 75 లక్షల రూపాయలకు సంబంధించి రోడ్లు ప్రారంభించి ప్రజలకు అంకితం చేసినటువంటి మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్ల గురించే గతంలో అనేక సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆందోళన ప్రభుత్వానికి వినిపించేదానికి అటు తెలుగుదేశం, జనసేన మరి చాలా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిలన్నిటికీ సమస్యలకు పరిష్కారం చేస్తూ అలా శాసనసభ్యులుగా పదవి వచ్చింది కాదని ఏదో కూర్చుంటాం కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి పదవిని ఒక బాధ్యతగా తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మరి ఈ యొక్క 26 నెలల కాలం మరి వెచ్చించి ప్రజలకే ఆ కార్యక్రమాలని పరిష్కారం చేస్తూ వారికి అంకితం చేసినటువంటి ఘనత ఏలూరు శాసనసభ్యులు మరి కార్పొరేషను షేక్ నూర్జహాన్ పెదబాబు వాళ్ళు కూడా వారి యొక్క కార్పొరేటర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. దానికి జనసేన పార్టీ నుంచి ప్రజలందరి తరఫు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.